రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవాలనుకునే వాళ్లకు వ్యాయామం చేసే సమయం కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు అయితే సూచిస్తున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్న వారిలో మధ్యాహ్నం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉదయం అధిక తీవ్రతతో చేసే వ్యాయామం కొందరిలో రక్తంలోని చక్కెరను తాత్కాలికంగా పెంచే అవకాశం ఉందని తేలుతుంది. దీన్ని ఉదయం సమయంలో శరీరంలోని హార్మోన్ల మార్పులు, ఇన్సులిన్ స్పందించిన వంటి అంశాలు కారణం కావచ్చని పరిశోధకులు అయితే భావిస్తున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల గ్లూకోజ్ వినియోగం మెరుగుపడటంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉందని, అయితే వ్యాయామం చేసే సమయం కంటే క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమ రోజువారీ జీవనశైలికి అనుగుణంగా వ్యాయామ సమయాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు వ్యాయామ సమయాన్ని మార్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు.